నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. ఇండస్ట్రీ అంటే పెట్టుబడులు, ఉత్పత్తులు, లాభాలు మాత్రమే కాదు, ఏ రంగానైనా ఒక పరిశ్రమగా తీర్చిదిద్దవచ్చు. ఈ కారణంగానే సినిమా రంగాన్ని కూడా ఒక ఇండస్ట్రీ అంటూ ఉంటారు. అంత పెద్ద ఎత్తుని కాకపోయినా నాటక రంగంలోనూ ఇండస్ట్రీ ఉంది. రంగస్థలానికి జనం క్రమంగా దూరం అవుతున్న ఈ రోజుల్లోనూ నాటక ప్రియుల్ని థియేటర్ వైపు ఆకర్షిస్తుంది సమాహార. ఆ సంస్థ సారథులు రత్నశేఖర్, అంజలి, పార్వతి ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ గెస్ట్. హలో అంజలి, హలో శేఖర్. హలో అండి. వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్. థ్యాంక్ యూ. ఈ షోలో ఒక కళారంగానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడం ఇదే మొదటిసారి. ఒక నాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీగా డెవలప్ చేస్తున్న వ్యక్తులు మీరు. అసలు థియేటర్తో మీ అనుబంధం ఎలా ఏర్పడింది? ఇంతగా ఎలా అసోసియేట్ అయ్యారు? నేను ఎప్పుడు థియేటర్లో వస్తానని అనుకోలేదండి. ఐ వాజ్ బీకామ్ స్టూడెంట్. బీకామ్ తర్వాత న్యాచురల్గా ఎంబీఏ చేస్తాం. ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఉద్యోగం సంపాదించాలి. దట్ వాజ్ ది గోల్. సో ఎంబీఏ చేశాను. ఎంబీఏ తర్వాత జాబ్లో చేరాను, ఒక బ్యాంక్లో చేరాను. ఒక నెల రోజుల తర్వాత ఇది నా జీవితం కాదు, దిస్ వాజ్ నాట్ మై లైఫ్, నేను వేరే ఏదైనా చేయాలి. ఎందుకంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఇలా సంవత్సరాలు నేను గడిపేయలేను. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేశాను, వాట్ గేవ్ మీ హ్యాపీనెస్ అంటే, నేను ఏదైనా చేసినప్పుడు నాకు వేర్ డిడ్ ఐ గివ్ మై 100% అని ఒకసారి చూసుకున్నప్పుడు, కాలేజ్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయడం, స్టేజ్ మీదకి వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి స్కిట్స్ చేయడం, ప్లేస్ చేయడం. సో ఫైనల్గా డిసైడ్ ఏం చేశానంటే, ఏమైతే ఏమైంది, యాక్టర్ని అవుతాను. అది కూడా స్టేజ్ పైన. ఐ విల్ డూ థియేటర్ అండ్ నాటకంలో యాక్టర్గా కెరియర్ ఎస్టాబ్లిష్ చేస్తానని అనుకొని ఉద్యోగం రిజైన్ చేశాను. హెచ్సియులో జాయిన్ అయ్యాను, థియేటర్ కోర్స్. దాని తర్వాత 2 years అయిన తర్వాత అమెరికా వెళ్ళాను. అక్కడ లీ స్ట్రాస్బర్గ్లో మెథడ్ యాక్టింగ్ మీద ఒక 1 year కోర్స్ చేశాను. దాని తర్వాత హైదరాబాద్ రిటర్న్ అండ్ దెన్ స్టార్టెడ్ వర్కింగ్ విత్ సమాహార. అంజలి, మీరు కూడా అనుకున్నారా ఎప్పుడన్నా? నేను ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయాలనుకోలేదు. సో మాస్కామ్లో జాయిన్ అయ్యాను. మాస్కామ్లో జాయిన్ అయిన తర్వాత మా ఫాదర్ ఏమన్నారంటే, అండర్స్టాండ్ హౌ టు డైరెక్ట్ అన్ యాక్టర్. సో యాక్టర్ సైకీని తెలుసుకోవాలంటే యాక్టర్గా ఉండాలి. సో నేను ఫిల్మ్స్లో కానీ సీరియల్స్లో కానీ యాక్టింగ్ చేయాలని అనుకోలేదు. అండ్ యాక్టింగ్ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి అంటే, ఇట్స్ గుడ్ ప్లేసెస్ థియేటర్. సో అట్లా నేను థియేటర్ వర్క్షాప్ ఏదో చేస్తున్నారంటే నేను అట్లా జాయిన్ అయ్యాను, అలా మీట్ అయ్యాను. మీ ఇద్దరిని థియేటర్ కలిపిందా, లేక భార్యాభర్తలు అయ్యాక థియేటర్తో కలిసారా? ఫస్ట్ థియేటర్ కలిపింది, తర్వాత ఎప్పుడో భార్యాభర్తలు అయ్యారా? నాటక రంగాన్ని మన దగ్గర గత చరిత్ర అంటారు. నాటక పోటీల మీద మాత్రమే ఆధారపడి అది బతుకుతుంది. అటువంటి థియేటర్కు మీరు కొన్ని మోడర్న్ టచెస్ ఇచ్చి దాన్ని మళ్ళీ ప్రాచుర్యంలోకి తెచ్చారు. థియేటర్ వర్క్షాప్స్, ఫెస్టివల్స్ ద్వారా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకోగలిగారు. ఈ లక్ష్యాల కోసమే మీరు సమాహారాన్ని స్థాపించారా? అవును అండ్ కాదు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ చేయడం అన్నది నాకు ఒక కెరియర్ అనుకున్నాను, ఇదే నా లైఫ్ అనుకున్నాను. సో థియేటర్ చేయాలి అంటే ఇంకా వేరే ఏం చేసినా అది చేసుకుంటూ థియేటర్ చేయడం అన్న కష్టం. సో కంప్లీట్గా థియేటర్ చేయాలంటే థియేటర్లోనే సంపాదించాలి. సో సంపాదన ఎలా? నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత చూసుకుంటే, ఇక్కడ హైదరాబాద్లో నాటకం చేసేవాళ్ళు అందరూ ఉద్యోగస్తులు. అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉండడం, లేదా కార్పొరేట్ ఉద్యోగం ఉండడం, లేదా వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ వాళ్ళకున్న టైంలో నాటకం చేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో నేను ఒకవేళ ఫుల్ టైం థియేటర్ చేయాలి, యాజ్ అ ఫుల్ టైం యాక్టర్ ఉండాలంటే ఐ హ్యావ్ టు ఎర్న్ విత్ దిస్. సో అప్పుడు దానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ ఏం నడిపిస్తే వీ క్యాన్ మానిటైజ్ దిస్, వీ కెన్ టర్న్ ఇట్ ఇన్ టు అ ప్లేస్ వేర్ నేనే కాదు, నాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా థియేటర్లోకి రావాలనుకుంటే, ఓకే థియేటర్లో డబ్బు సంపాదన కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు. సో ఇది నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను స్టార్ట్ చేశాను. అండ్ మెల్లిగా ఒక ప్రాసెస్ ఆఫ్ 5 yearsలో వీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, వర్క్షాప్స్ చేసాము, ఫెస్టివల్స్ చేసాము, ప్లే పర్ఫార్మెన్సెస్ చేసాము, టూరింగ్ చేసాము. అన్నీ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్తో ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, దీన్ని ఇలా ఫార్మల్గా ఒక సిస్టమేటిక్ వేలో పెట్టాలి, అందరికీ ఇది తెలియాలి, దీనిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ప్రజలు చూసి ఓకే మేము కూడా థియేటర్ చేస్తామని రావాలి అన్న దిశలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అలానే డెవలప్ చేసాం. ఇనిషియలీ అవి బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి. దాని తర్వాత ఇంకా we kept continuing with that. Goal was not just about we earning money. It was a self-sustainable theatre community create cheyalannadi
4-5 years తర్వాత అదే ఎజెండాకి పెట్టుకొని నెక్స్ట్ 5 years అదే వర్క్ చేసాం దాని గురించి. ఐ థింక్ 2012 ఆ ప్రాంతం నుంచి ఈనాటి వరకు సమాహార తరపున మీరు అనేక వర్క్షాప్స్ నిర్వహించారు. కార్పొరేట్ ఎంప్లాయీస్ అంటే అన్ని వర్గాల ప్రజలకు థియేటర్ పట్ల అవగాహన కలిగించారు. ఇదంతా శ్రమతో పాటు చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం. వీటి ఎకనామిక్స్ని మీరు ఎలా ప్లాన్ చేశారు? అంటే ఇనిషియల్లీ చాలా కష్టం అండి. ఎందుకంటే ఎనీ ఫీల్డ్లో మనం ఎంటర్ అయినప్పుడు, అది కొత్త ఫీల్డ్ అయినప్పుడు, మనకు ఎగ్జాంపుల్స్ ఎవరు లేనప్పుడు ఏం చేయాలి ఈ ఫీల్డ్లో అన్నప్పుడు చాలా కష్టం. సో నేను ఈ ఫీల్డ్లో ఎవరు ఏం చేస్తున్నారు అని చూసినప్పుడు ఎవరు లేరు. రైట్, దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ వాజ్ ఎంప్టీ. థియేటర్తోని సర్వైవ్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది. యూ కెన్ కౌంట్ దమ్ ఆన్ ఫింగర్స్ ఇన్ హైదరాబాద్. మన హైదరాబాద్ పాపులేషన్ ఆల్మోస్ట్ 9 million. అండ్ ఫుల్ టైం థియేటర్ చేస్తూ బతుకున్న వాళ్ళకు 10 మందే ఉంటారు. అంటే నాటకాలు చూసిన వాళ్ళు లేరా? అటు అంటే చేసిన వాళ్ళు లేరా? చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ఫుల్ టైం ఎంచుకొని ఇదే చేయడం అనేది చాలా తక్కువ. ఇప్పుడు పెరుగుతుంది. సో అప్పట్లో చాలా కష్టాలు ఎదురయ్యాయి. అంటే డబ్బులు లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. అయితే లేకపోవడం. గోల్ ఏంటంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ థియేటర్. థియేటర్తో బెనిఫిట్స్ ఏంటి, అటు కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, స్కూల్స్ అండ్ కాలేజెస్ కానివ్వండి, ఇటు ప్రొఫెషనల్ యాక్టర్స్ కానివ్వండి, హౌ థియేటర్ యాజ్ ఎ మీడియం వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది అన్నది మేము యాక్టర్ కాబట్టి ఐ నో ద ప్రాసెస్. నాకు అది ఎలా హెల్ప్ చేసిందో నాకు తెలుసు. సో ఆ బెనిఫిట్ అందరికీ వెళ్ళాలని సో వీ స్టార్టెడ్ డూయింగ్ వర్క్షాప్స్. ప్రజలు థియేటర్కి దూరం అవుతున్నప్పుడు థియేటర్ వెళ్ళి ప్రజలకి చేరువ అవ్వడం ఒక మంచి డెవలప్మెంట్. మీరు కార్పొరేట్ ఎంప్లాయీస్, కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్కి వర్క్షాప్స్ నిర్వహించినప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తారు, వాళ్ళకు మీరేమిస్తారు? ఒక్కొక్క వర్క్షాప్ గోల్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కార్పొరేట్ వర్క్షాప్స్కి వెళ్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అడల్ట్స్. సో వర్క్షాప్ వాళ్ళు మా వర్క్షాప్లో అయినా జాయిన్ అవుతారంటే మేము చేసే వర్క్షాప్స్, రెగ్యులర్గా కండక్ట్ చేసే వర్క్షాప్స్, లేదా కార్పొరేట్స్ మాకు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన వర్క్షాప్ ఏమైనా చేయగలరా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ రన్నింగ్ అ లీడర్షిప్ ప్రోగ్రామ్. సో కొంతమందిని ట్రైనీస్ని తీసుకొని ఆ లీడర్షిప్ ప్రోగ్రాంలో దే విల్ బి ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు దే వాంట్ థియేటర్ ఆల్సో టు బీ ఎ మీడియం వేర్ దే లెర్న్ సమ్ థింగ్స్. కొంచెం బ్లెండ్ ఉంటుంది. అంటే థియేటర్ అనేసరికి వెన్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్, అంటే స్క్రిప్ట్ లెవెల్ నుంచి పర్ఫార్మెన్స్ లెవెల్కి వెళ్ళే వరకు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మోస్ట్ మ్యాజికల్ థింగ్. సో ఆ ప్రాసెస్లో నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఆ ప్రాసెస్ యూస్ చేసి మీరు ఏమైనా చేయగలరా? సో నేను ఒక కంపెనీకి వర్క్షాప్ చేశాను. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆల్ సేల్స్ హెడ్స్, రైట్, ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రిలియంట్. బట్ కంపెనీ ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ విత్ దర్ వర్క్, కానీ మాట్లాడినప్పుడు కొంచెం సొఫిస్టికేషన్ ఉండదండి. సేల్స్ కదా, కొంచెం మొరటుగా ఉంటారు. వీళ్ళని కొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసి కొంచెం సొఫిస్టికేటెడ్గా క్లయింట్స్తో మాట్లాడేలా చేయగలరా? సో అలాంటి స్పెసిఫిక్ గోల్స్ ఏమైనా ఉన్నా తీసుకొని ఆ వర్క్షాప్లో ఎలా నేర్పించాలి యూజింగ్ థియేటర్ అన్నది నేను ప్లాన్ చేసుకుంటాను. ప్లాన్ చేసుకొని దెన్ ఐ టేక్ ఇట్ దేర్, వాళ్ళతో వర్క్షాప్ చేస్తాను. అంటే స్పెసిఫిక్గా థియేటర్ యాజ్ ఎంటర్టైన్మెంట్ అలాంటి వర్క్షాప్స్ అది కూడా ఉంటుంది. దే వాంట్ జస్ట్ హే వి ఆర్ డూయింగ్ కార్పొరేట్ అవుటింగ్ ఆఫ్ సైట్ అట్లాంటి దగ్గర దే కాల్ us జస్ట్ టు హ్యావ్ లైక్ అ ఫన్ యాక్టివిటీ. ఇప్పుడు ఒక రాక్ క్లైంబింగ్ ఉంటుంది, లేదా ఒక వాలీబాల్ గేమ్ ఉంటుంది. థియేటర్ వర్క్షాప్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అది వాళ్ళకి ఏంటంటే చూపించాలి ఇది టీమ్ బిల్డింగ్కి పనికి వస్తుంది కదా అని వాళ్ళ అజెండాస్ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి యూజువలీ కార్పొరేట్ వర్క్షాప్స్ అయినా కాలేజ్ వర్క్షాప్స్ అయినా. ఈదర్ దే కమ్ విత్ అన్ అజెండా, అంటే మాకు ఈ గోల్ ఉంది, ఇది మీరు థియేటర్ వర్క్షాప్ ద్వారా ఇది కెన్ యూ టీచ్ ఆర్ టీమ్ దిస్, ఆర్ మీ థియేటర్ వర్క్షాప్లో ఏమేమి నేర్చుకోవచ్చు అది కెన్ యూ టీచర్స్. సో ఈదర్ మా ఉన్న ఫార్మాట్ ఉన్న వర్క్షాప్ని తీసుకుపోయి ప్రజెంట్ చేయడం ఉంటుంది, లేదా వాళ్ళ గోల్స్ వాళ్ళ ఎయిమ్స్ ప్రకారంగా మేము మోడిఫై చేసి కస్టమైజ్ చేసి తీసుకోవాలి. పిల్లలకి వచ్చేసరికి చాలాసార్లు పేరెంట్స్ నంబర్ 1 థింగ్, మా పిల్లాడు కొంచెం షై అండి, రైట్, కొంచెం కాన్ఫిడెన్స్ కావాలి, థియేటర్ వర్క్షాప్ విల్ హెల్ప్ హిమ్ అని విన్నాను. సో సమాహారంలో వర్క్షాప్స్ చేరుస్తారు కదా, మా పిల్లాడిని పంపిస్తానంటే పంపించండి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ ఫర్ బిల్డింగ్ అప్ కాన్ఫిడెన్స్. ఇదైతే పిల్లల వర్క్షాప్స్ మాన్యువల్లీ కండక్ట్ చేస్తాము. అందులో ద కిడ్ కమ్స్ ఇన్, వచ్చిన కిడ్ మళ్ళీ వెళ్ళే కిడ్కి అసలు సంబంధం ఉండదు. ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ స్టేజ్ మీద స్పీకింగ్ అబిలిటీ కానీ, ద అబిలిటీ టు ఆన్సర్ క్వశ్చన్స్,
the ability to work with the team completely changes. అంటే ఇది లైఫ్ లాంగ్ లాస్ట్ అవుతుంది అంటారా? ఇట్ విల్ బీ దేర్, కానీ ఒక్క వర్క్షాప్తో అయ్యే పని కాదు. దెర్ ఆర్ సమ్ కిడ్స్, అంటే కొంతమంది పిల్లలు ఎంత స్మార్ట్ ఉంటారంటే ఒక్క వర్క్షాప్లో ప్రాసెస్లో పడిన తర్వాత వాళ్ళు మారిపోతారు. అదొక టూల్. కొంతమందికి దే విల్ నీడ్ మోర్ నంబర్ ఆఫ్ వర్క్షాప్స్. సో దేర్ ఆర్ పేరెంట్స్, మన దగ్గర ఇప్పుడు వర్క్షాప్స్ చేస్తున్నాం కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. పేరెంట్స్ ఫస్ట్ వర్క్షాప్లో పిల్లవాళ్ళు ఎలా దీన్ని యూజ్ చేసుకొని కొంచెం బెనిఫిట్ అయ్యారో, వాళ్ళకు ఓకే ఇది పని చేస్తుంది అన్నప్పుడు దే కమ్ ఫర్ ద నెక్స్ట్ వర్క్షాప్. ఐ హ్యావ్ కిడ్స్ హు హ్యావ్ డన్ 6 వర్క్షాప్స్ విత్ మీ ఇన్ ఎ ఇయర్ కంటిన్యూస్గా. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ సీయింగ్ దట్ ద కిడ్స్ ఆర్ డెవలపింగ్. వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎదురువారితో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్, స్టడీస్లో కూడా బాగా చేస్తున్నారు. స్కూల్లో కూడా విత్ దేర్ ఫ్రెండ్స్ దే వర్కింగ్ వెల్. ఏమైనా ఉన్నా కూడా క్వశ్చన్స్ అడగడం, భయపడకుండా రైట్ ఆన్సర్ చేయడం, ఇలాంటివి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి ఓకే థియేటర్ యాజ్ అ టూల్ ఈజ్ హెల్పింగ్ దెమ్ అనుకుని మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళు.